దేవుని వాక్యము క్రైస్తవుని యొక్క జీవితానికి ఆత్మీయ ఆహారం. భౌతికంగా మనము ఆహారం తీసుకోకపోతే అనారోగ్య పాలవుతాం, బలహీనపడతాం, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కారణం చేత మనము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కారణం ఏంది అంటే, మన శరీరానికి అందించవలసిన ఆహారాన్ని మన సమతుల్యంగా అందించకపోతే సమస్యలు ఈ శరీరానికి ఏర్పడతాయి. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనము మన ఆత్మీయ జీవితం వైపు లేక ఆత్మకి అందించకపోతే అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని ప్రతి దినము మనం కలిగి ఉండాలి. ఈ ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆహారం విషయంలో సంతృప్తిపడాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మీయంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది వారి ఉద్యోగాలను బట్టో, వారి కుటుంబ పరిస్థితులను బట్టో, సమాజంలో ఉన్నటువంటి వారికి ఎదురేటువంటి అనేకమైనటువంటి శోధనలు బట్టో దేవుని వాక్యాన్ని చదవటానికి చాలా నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. అంటే చాలామంది బిజీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎంత బిజీ అంటే ఆదివారం ఆరాధనకి వెళ్తారు, మళ్ళీ ఆదివారం ఆరాధనకి వెళ్తారు. ఈ మధ్యలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, లేదా పిల్లలకి వాక్యం చెప్పడానికి, కుటుంబంలో భార్యాభర్తలు దేవుని వాక్యంలో ఎదిగినట్లుగా ఒకరినొకరు ప్రోత్సహించబడటానికి, ఇలాంటి వాటిలో పూర్తిగా ఎంత మాత్రం ఆలోచించట్లేదు.